చెప్పే పాయింట్ని క్యాచ్ చేయడం లేదు. మనము ఈ ఇంట్లోనే ఉంటున్నాం కదా, మనకి బిర్యానీ అంటే ఎంతో ఇష్టం కదా. ఎప్పుడన్నా మనకి ఇష్టమని బిర్యానీ చేశారా? లేదు కదా. ఫుడ్ గురించి ఆలోచిస్తావేంటి ఆర్తి చీప్గా? నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. చాలా విషయాలున్నాయి. మొన్నటికి మొన్న శ్రీవల్లి కిడ్నాప్ అయిందని అందరూ టెన్షన్ పడిపోయారు. తర్వాత అది సేఫ్గా తిరిగొచ్చిందని దిక్కుమాలిన వ్రతాలు పూజలు చేయించింది మీ పిన్ని. కానీ మన గురించి ఒక్కసారైనా కేర్ తీసుకుంటున్నట్టు అనిపించిందా? లేదు కదా. కోదండరామయ్య సీతమ్మల పెళ్లి రోజున షష్ఠిపూర్తి అంగరంగ వైభవంగా చేశారు. ఎంతో డబ్బు తగిలేశారు. 2 నెలల క్రితం మన పెళ్లి రోజు కూడా వచ్చింది. మనకేం చేశారు? జస్ట్ విషెస్ చెప్పి సైలెంట్గా ఉండిపోయారు. మనకింకా 60 ఏళ్ళు రాలేదు కదా ఆర్తి. నేను సీరియస్గా మాట్లాడుతుంటే నీకు జోక్గా అనిపిస్తుందా? అలాంటిదేం లేదు. మన పెళ్లి రోజున కనీసం కొత్త డ్రెస్ కొనుక్కోమని గాని, నన్ను ఒక నెక్లెస్ నీకొక బ్రేస్లెట్ కొనుక్కోమని గాని, సినిమాకి సరదాగా వెళ్ళి రండని మనకి డబ్బులు ఇచ్చారా? లేదు కదా. కానీ ఆ దినేష్ గారు దూరంగా ఉన్నా వాడి కొడుకు స్కూల్ ఫీజు సీతమ్మ సీక్రెట్ గా కట్టొస్తుంది. వాళ్ళ ఇంట్లో అవసరాలకి డబ్బు కూడా ఇస్తుంది. వాళ్ళకి మనకి ఎంత తేడా చూపిస్తున్నారో నీకు తెలియట్లేదు. నాకు తెలుసు ఆర్తి. ఏం తెలుసు? ఇలా ప్రతి దాంట్లో వాళ్ళను ఒకలా మనల్ని ఒకలా చూస్తున్నారు. ఇంట్లో చికెన్ చెయ్యండి అంటే సీతమ్మ కోదండరామయ్యలకి హెల్త్ బాలేదు కదా అని ఆకులు అలములు వండి పెడుతున్నారు. నోరు మెదపకుండా అవే తినాల్సి వస్తుంది కదా. కొన్ని రోజులు పోతే మనల్ని అసలు మనుషులుగా కూడా చూడరేమో. అలాంటిదేం జరగదు. కొన్ని రోజులు పోతే మనమే ఆస్తి దక్కించుకొని వాళ్ళని అలా చూస్తాం. నువ్వు ఓపికతో ఉండు. ఏమో కేశవ, ఎంత కంట్రోల్ చేసుకొని ఉన్నావన్నా నాకొచ్చే కోపం ఆవేశం తగ్గట్లేదు. ఈసారి అందరూ సమానమే అని కోదండరామయ్య సీతమ్మ అనాలి. వెంటనే ఇవన్నీ డిస్కస్ చేసి కడిగేస్తాను. సమానం అని చెప్పడం కాదు, సమానంగా చూడాలని గట్టిగా మాట్లాడతాను. పెళ్లి రోజని, పుట్టినరోజని, కిడ్నాప్ అయిన వాళ్ళు తిరిగి వచ్చిన రోజని, ఇలా అన్నిటికీ ఏదో పెద్ద పండగల్లా జరుపుకుంటూ ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తూ ఉంటే మనం మాత్రం చూస్తూ ఊరుకోవాలా? మన ఖర్చులకి 1,00,000 2 లక్షలు అడిగితే 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. మరి వీటన్నిటికీ లెక్కలు ఎవరు చెప్పాలి? అంటే ఆస్తి వాళ్ళ సొంతం కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటున్నారా? నువ్వు సొంత కొడుకు కాదు కాబట్టి నీ మీద ఇంత పక్షపాతం చూపిస్తారా? ఇవన్నీ చూస్తూ నువ్వెలా మౌనంగా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను మౌనంగా ఉన్నానంటే దాని అర్థం చేతగా కాదు, టైం కలిసి రాక. ఇంట్లో జరిగే ప్రతిదీ నేను గమనిస్తూనే ఉన్నాను. ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఇంకొన్ని రోజులు ఆగు. వాళ్ళందరికీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాను. ఆ రోజు అన్ని పవర్స్ నీకే ఇస్తాను. అందరినీ కలిపి ఒక ఆట ఆడుకో. అప్పటి వరకు సైలెంట్గా ఉండు. చెట్టును కూలదొయ్యాలంటే గొడ్డల వేటు వేయనక్కర్లేదు, కింద వేళ్లు తెగనరిగితే చాలు. నేను ఆ పనిలోనే ఉన్నాను. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. చెప్పండమ్మా. నా మనవడు నవీన్ పేరు మీద పూజ చేయండి పంతులు గారు. ఈ రోజు వాడి పుట్టినరోజు. అలాగమ్మా, శుభం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. దేవుడా, నా మనవడు ఇలాంటి పుట్టినరోజులు 100 జరుపుకునేలా, వాడెప్పుడూ సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు స్వామి. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీయాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యాముకేతయ మాసం సృజామసి. వస్తావండి. పదమ్మ భవాని, అటు వెళ్ళి కూర్చుందా. నవీన్, వెళ్ళి నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. వెళ్ళు. ఏమైందండి వీడికి? ఓ, రిమోట్ కంట్రోల్ కార్ కొనివ్వమన్నాడు కదా, అది కొనివ్వలేదని కోపం వచ్చిందా? అదా విషయం. నా మనవడికి నేను కొంటానులే. భవానీ, ఇది పట్టుకో.
నవీన్కి ఇష్టమైన పిండి వంటలన్నీ చేశాను. ఇవి తీసుకెళ్ళు. రోజు ఈవినింగ్ స్నాక్స్తో తింటాడు. అలాగే అత్తయ్య. ఇది నా మనవడికి ఇష్టమైన పాయసం. వాడి కోసమే చేశాను. నాన్న నవీన్, నీకోసం పాయసం తీసుకొచ్చాను. తీసుకో. ఏం నాన్నా, మీ డాడీ కారు కొనలేదని అలిగావా? ఈరోజు నీకు కావలసినవన్నీ కొనిపిస్తానులే. అలాగే నీకోసం బంగారు చైన్ కూడా తీసుకొచ్చాను. ముందు పాయసం తాగు. నాకేం వద్దు. ఏమైందిరా? ఎందుకు ఇలా చేశావు? నీకు పాయసం అంటే ఇష్టమే కదా? అవును, నాకు పాయసం అంటే ఇష్టమే. కానీ నువ్వు చేసిన పాయసం నాకు ఇష్టం లేదు. రే నవీన్, ఏం మాట్లాడుతున్నావురా? ఇదివరకు నానమ్మ పాయసం చేస్తే మిగల్చుకుంటే తినేవాడివి. అప్పుడు నానమ్మ వాళ్ళ గురించి నిజం నాకు తెలీదు. ఇప్పుడు నీకేం తెలిసింది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? చెప్పరా, నా గురించి ఏం నిజం తెలిసింది నీకు? మా అమ్మ, నాన్న, నేను మేమందరం మీ ఇంట్లో నుంచి బయటికి రావడానికి కారణం మీరు కాదా? మా నాన్నని ఇన్సల్ట్ చేసి దొంగతనం చేశాడని చెప్పి ఇంట్లో నుంచి బయటకు పంపించింది మీరు కాదా? రే నవీన్, ఆ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? వాటి గురించి నువ్వెందుకురా మాట్లాడుతున్నావు? వాణ్ణి మాట్లాడినివ్వు దినేష్. వాడి మనసులో ఏముందో, ఎంత బాధ ఉందో నేను తెలుసుకోవాలి. మా అమ్మ నాన్న చిన్న ఇంట్లో ఉంటూ కష్టపడ్డానికి కారణం మీరే. మేమిక్కడ కష్టపడుతుంటే మీరేమో అక్కడ పెద్దింట్లో హ్యాపీగా ఉంటున్నారు. నాకు మా అమ్మ నాన్నలంటే చాలా ఇష్టం. వాళ్ళని ఎవరైనా ఏమన్నా అన్నా, వాళ్ళని బాధ పెట్టినా నాకు కోపం వస్తుంది. అందుకే మీ మీద నాకు కోపంగా ఉంది. మీరిలా పాయసం ఇచ్చి నా మీద ప్రేమన్నట్టు నటించిన అవసరం లేదు. వెళ్ళిపోండి. రే నవీన్, వేలినంత లేవు. ఏంట్రా మాటలు? నానమ్మ గురించి నీకేం తెలుసు? ఇలా మాట్లాడితే నేను ఊరుకోను. అమ్మ భవానీ, పుట్టినరోజు నాడు వాణ్ణేమీ అనకమ్మా. వాడి పసి హృదయంలో ఎంత బాధుందో నాకిప్పుడు తెలిసింది. అయినా వాడు మాట్లాడిన దాంట్లో నిజముందమ్మా. వాడేం తప్పుగా మాట్లాడలేదు కదా. నాన్న నవీన్, నువ్వు చెప్పినట్టు నేను తప్పు చేశాను. కానీ నేను చెప్పేది ఒకసారి వినరా. నేను విన్ను. నాతో నువ్వు అస్సలు మాట్లాడకు. రే నవీన్, 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 నవీన్ ఆగు. నవీన్, నవీన్ ఆగు. అమ్మా, నువ్వు ఆగు. నవీన్, నవీన్, అమ్మా, నవీన్ ఆగు. రే నవీన్, నవీన్ ఆగు నాన్న. నవీన్, నవీన్, నవీన్ ఆగరా. నవీన్. అమ్మా.